ఎంత ఘోరంగా ఈ మంత్రులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పులు చేస్తే వాళ్ళకి కవర్ చేసుకుంటూ సెటిల్మెంట్ చేస్తూ వాళ్ళకి అండగా ఉంటున్నారో అర్థమవుతుంది. జనరల్గా ఏ ప్రభుత్వంలో అయినా పోలీసులైనా ప్రభుత్వమైనా బాధితులకు అండగా ఉంటుంది, బాధించిన వాళ్ళకి శిక్షలు వేస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా రివర్స్లో ఉండి బాధితులకి సపోర్ట్ చేయకుండా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. అలాగే హోమ్ మినిస్టర్ గారు తీసుకుంటే ఆవిడ ఒక మహిళ అయ్యుండి కూడా ఎన్ని సంఘటనలు జరిగినా, మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని అత్యాచారాలు జరిగినా కూడా ఆవిడ కనీసం స్పందించరు. గతంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ ఏం చెప్పారు? ఈ కూటమి అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నారు. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, ఎక్కడ ప్రశాంతంగా మహిళలు ఈ రాష్ట్రంలో నిద్రపోతున్నారు? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మహిళల్ని వేధించి ఈ విధంగా ఇబ్బందులు పెడుతూ ఉండే పరిస్థితి అడుగడుగునా చూస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ సందర్భంలో అయినా మీరు ఎక్కడైనా స్పందిస్తున్నారా? కనీసం ఆ బాధితులకు అండగా నిలుస్తున్నారా నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే ఎంతసేపు కూడా జగనన్న తిట్టడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి మాత్రం ముందొస్తూ ఉంటారు. కానీ ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను.